హలో ఫ్రెండ్స్, అమ్మతో హరినికి స్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈరోజు మనం వంకాయ కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కేజీ, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చింతపండు రసం 1/2 కప్, వేయించుకున్న నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్, కొత్తిమీర, మెంతి. కట్ చేసిన వంకాయలు వేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత మన వంకాయల్ని ఇలా 4 దిక్కులుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన వంకాయలను ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు చేదు రాకుండా ఉంటాయి. అలాగే వంకాయల కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఇలా మనం వంకాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. గ్రేవీ కోసం ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగా వేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి. అలాగే చేదు రాకుండా కూడా ఉంటాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వంకాయలు మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. వంకాయ ముక్కలకు పసుపు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం అలాగే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చింతపండు రసం వేసుకొని 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, మన వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపి మరి కాసేపు స్టవ్ పైన ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, మెంతి ఆకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూసారు కదా, మన వంకాయ కుర్మా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మతో హరిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.